హై వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెనుమార్పు అయితే వచ్చిందని మనం అయితే చెప్పుకోవాలి. అది కూడా ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో నెంబర్ 2 కిందన్న వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ అయిన విజయసాయిరెడ్డి పూర్తిగా కూడా రాజకీయాలకు దూరంగా ఉంటాను, ఇంకా రాజకీయాలకు నాకు సంబంధం లేదు, నేను వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి దూరం అవుతున్నానని చెప్పి రాజ్యసభ సభ్యత్వ స్థానానికి మెయిన్గా వైఎస్ఆర్సీపీ పార్టీ పదవికి కూడా ఆయన రాజీనామా చేయడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే అసలు ఇంత అన్సడన్గా ఆయన ఎందుకు పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది, ఇటు పార్టీకి దూరంగా ఉండవలసి వస్తుంది అనేది చాలా కీలకంగా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చాలామంది కూడా రాజకీయ విశ్లేషకులే కానీ రాజకీయ పండితులే కానీ వీళ్ళందరూ చెప్పే కోణం ఏంటంటే, మెయిన్గా చూసుకుంటే విజయసాయిరెడ్డి 100కి 100% కేసుల భయంతోనే ఈ నిర్ణయం తీసుకునేటట్టు చాలా ఎక్కువ మంది కూడా చెప్పడం జరుగుతుంది. కానీ దాని వెనకాల కూడా ఇంకొక కారణం కూడా ఉంది. అది కూడా ఏంటనంటే, మెయిన్గా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో నెంబర్ 2 కింద ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పటి వరకు కూడా చాలా ప్రాధాన్యత అయితే వచ్చింది. కానీ గత 4 ఏళ్ల నుంచి కూడా, అంటే ఎప్పుడైతే ఈయన్ని విశాఖ, విజయనగరం, ఈ శ్రీకాకుళం జిల్లాలకి ఆయన ఏదైతే జిల్లా అధ్యక్షుల కింద వ్యవహరిస్తూ ఆ ఏరియాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి అన్నీ తానే పనిచేయవలసిన అవసరం ఉందో అక్కడి నుంచి తీసుకొచ్చి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం ఈ ఏరియాల్లోకి ఆయన అయితే నియమించడం జరిగింది. అప్పటి నుంచి కూడా కొంత వ్యతిరేకత అయితే ఉంది. ఆ తర్వాత ఇంకా మెయిన్గా చూసుకుంటే పార్టీలో నెంబర్ 2 ఎవరు అని అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత మెయిన్గా చూసుకుంటే విజయసాయిరెడ్డి. కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల తర్వాత నుంచి, అంటే ఆల్మోస్ట్ మనం కరోనా దాటినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కానీ గత ప్రభుత్వమైన వైసీపీ గవర్నమెంట్లో మెయిన్గా చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి హవా అనేది చాలా పెద్ద ఎత్తున ఉంది. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఎటువైపు చెప్తే అటువైపు రాష్ట్రంలోనే ప్రతి పని కూడా జరగడం, ప్రతి రాజకీయ విషయంలో కూడా ఆయన చేయనేది ఉండడం జరిగింది. మరి ఇటువంటి నేపథ్యంలో అంటే నెంబర్ 2లో ఉన్న విజయసాయిరెడ్డిని తప్పించి మెయిన్గా నెంబర్ 2కి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చారు. అంటే నెంబర్ 2లో ఉన్న విజయసాయిరెడ్డిని తప్పించి నెంబర్ 2 పొజిషన్లోకి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చారు. అయితే గత 3 నెలల కిందట ప్రత్యేకించి కూడా పార్టీ ప్రధాన అధ్యక్షుల కింద, ప్రధాన కార్యదర్శి కింద సంథింగ్, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పదవి బాధ్యతలన్నీ కూడా మెయిన్గా పార్టీలో ఎటువంటి వ్యవహారాలు జరగాలన్నా కూడా ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి దానికి బాధ్యుడు అనేటట్టు ఒక కీలక పదవి అనేది, పార్టీకి సంబంధించి ఒక కీలక పదవి అనేది మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పారు. అప్పటి నుంచి కూడా చాలా వ్యతిరేకత అయితే వచ్చింది. అయితే ఇప్పటికే కూడా వైఎస్ఆర్సీపీ అభిమానుల్లో చాలామంది ఏం చెప్తుంటారంటే, సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనేది ఇంత దారుణంగా పరిపాలించింది, ప్రజల్లో ఇంత వ్యతిరేకత అనేది వచ్చింది, ప్రజలు ఇంత దారుణమైన తీర్పు ఇవ్వడానికి, అంటే 11 సీట్లు ఇవ్వడానికి మొట్టమొదటి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుసు. అంటే వీళ్ళందరూ ఏం చెప్తున్నారనంటే, మెయిన్గా సజ్జల రామకృష్ణారెడ్డి కంటే విజయసాయిరెడ్డి కొంతవరకు బెటర్ అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ వెర్షన్లో చూసుకుంటే ముందుగా ఈ విజయసాయిరెడ్డి గారు పార్టీకి రాజీనామా చేయడం, రాజకీయాలకు దూరంగా ఉండడానికి మొదటి కారణం అందరూ చెప్పేది ఏంటి అని అంటే, కాకినాడ పోర్టే కానీ అరబిందో కంపెనీకి గత 5 ఏళ్ళు కూడా ఎన్ని రకాల టెండర్లే కానీ కాంట్రాక్ట్లే కానీ ప్రతి విషయంలో కూడా అరబిందో ఫార్మసీ కానీ అరబిందో రియాలిటీ కంపెనీ ఏదైతే ఉందో వీటికి సంబంధించి కోటాను రూపాయలు దోచుకున్నారు. ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే కాకినాడ యాంకరేజ్ పోర్ట్ ఏదైతే ఉందో, ఈ కాకినాడ యాంకరేజ్ పోర్ట్ అనేది గతంలో కేవీ రావు దగ్గర 2,000 కోట్ల రూపాయల విలువ చేసే పోర్టుని 412 కోట్లకి వీళ్ళు బెదిరించి భయపెట్టి లాక్కున్నారు. ఇప్పుడు ఆ కేసు అనేది మొదటగా సిఐడి ఎంక్వైరీ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఆ కేసు అనేది ఈడీ చేతుల్లోకి వెళ్ళింది, అంటే ఎన్ఫోర్స్మెంటరీ డైరెక్టరీ చేతుల్లోకి వెళ్ళింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా, అంటే ఈ కేసులో ఎవరైతే భాగంగా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈడీ విచారణకైతే హాజరవుతున్నారు. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే విజయసాయిరెడ్డి కేవలం ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి ఇందులో మాత్రమే తలదూర్చారంటే లేదు అనే చెప్పుకోవాలి. ఎందుకనంటే ఇది ఒక్కటే కాకుండా ప్రభుత్వానికి సంబంధించి ఎన్నో వ్యవహారాల్లో ఈయన తలదూర్చారు, ఎన్నో వీటిలో భారీ స్కాములు చేశారు, భారీ అవినీతులు చేశారు. దానికి సంబంధించి ఈ అరబిందో రియాలిటీ కంపెనీ అనేది విజయసాయిరెడ్డి అల్లుడు తమ్ముడిది, అంటే విజయసాయిరెడ్డి గారి అల్లుడిదే ఓపెన్గా చెప్పాలంటే. అందుకు ఇప్పుడు ఈయన రాజకీయాల నుంచి దూరంగా ఉంటే కొంతవరకు కూడా ఈ అరబిందో రియాలిటీ కంపెనీకి ఏవైతే గతంలో చేసిన దారుణాలు ఉన్నాయో ఇవన్నీ కూడా బయటకు తీయడం మానేస్తారు, ఇంకా కొత్త కేసులు అనేవి వాళ్ళ మీదకి రాకుండా ఉంటాయి. ఈయన మీద కూడా, అంటే మెయిన్గా చూసుకుంటే విజయసాయిరెడ్డి మీద కూడా చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ ఆరోపణల నుంచి కానీ ఈ కేసుల నుంచి తప్పించుకోవాలంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పించుకుంటేనే మనం ఇక్కడ బయటపడవచ్చు అని చెప్పి ఆయన ఒక ఆలోచనతో పార్టీకి రాజీనామా చేయడం, ఇటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
రెండోది ఆల్రెడీ మనం ముందుగా మాట్లాడుకున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి సెకండ్ పొజిషన్ తీసుకొని విజయసాయిరెడ్డికి వెన్నుపోటు పొడిచారు. అంటే ఓపెన్‌గా చెప్పుకోవాలనంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీలో గతంలో నెంబర్ 2గా ఉన్నారు. మెయిన్‌గా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అవినీతి అక్రమాల కేసుల్లో కూడా విజయసాయిరెడ్డి నెంబర్ 2 కింద ఉన్నారు. కానీ ఇప్పుడు పార్టీకి దూరం అయిపోవడం వల్ల కొంత అసంతృప్తి అనేది చాలా ఎక్కువగా ఉండడం జరిగింది. ఈ కారణాల నేపథ్యం వల్ల వైఎస్ఆర్‌సీపీ పార్టీకి అయితే విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడైనా రాజీనామా చేశారు, ఈ కేసులను తప్పించుకుంటారా అనంటే దానికి మనం చెప్పలేం. ఖచ్చితంగా ఈడీ కానీ, సిఐడి కానీ, సిబిఐ కానీ వీటికి సంబంధించి అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, ఆ కేసుల్లో ఈయన్ని ఏ విధంగా బాధ్యుడిని చేస్తారనే చూడాలి. ఏదేమైనా కానీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఒక బలమైన ఒక నేతను కానీ లేదంటే ఒక కుడి భుజాన్ని కోల్పోయిందని మనం అని చెప్పుకోలేం. దీనివల్ల వైఎస్ఆర్‌సీపీ పార్టీ అనేది ఖచ్చితంగా కూలిపోయే అవకాశం అయితే చాలా బలంగా కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక తలకాయ అయితే ఆ తలకాయ ఉన్న బాడీకి ప్రత్యేకించి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఒకవైపు కుడి భుజంలాగా, ఒకవైపు ఎడం భుజానికి విజయసాయిరెడ్డి లాగా అనుకుంటే ఖచ్చితంగా ఒక భుజం అనేది కోల్పోయింది వైఎస్ఆర్‌సీపీ పార్టీ. ఏదేమైనా కానీ వైఎస్ఆర్‌సీపీ పార్టీకే కానీ జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక గట్టి దెబ్బని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇక్కడ మెయిన్‌గా చూసుకుంటే విజయసాయిరెడ్డి వెళ్ళిపోవడం వల్ల సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందనంటే పోతే పోయాళ్లే, ఒక దరిద్రం పోయింది, ఇంకా పార్టీని మొత్తం నేనే హ్యాండిల్ చేయొచ్చు, ఉన్నదంతా కూడా దోచుకోవచ్చు అని చెప్పి ఈయన వెర్షన్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వెర్షన్ ఏంటంటే ఆయన బాగానే తప్పించుకుని పోయాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఉన్న కేసులన్నీ ఎలా సాల్వ్ చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం కొంత బాధపడే అవకాశం ఉంటుంది. విజయసాయిరెడ్డి అనే వ్యక్తి రాజీనామా చేయడం వల్ల వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఎలా చూసుకున్నా కానీ ఎంతో కొంత నష్టం అయితే ఉంది. ఇప్పుడు వరకు ఎంతోమంది నేతలు వెళ్ళిపోయారు, అది వేరే విషయం. కానీ విజయసాయిరెడ్డి బయటకు వెళ్ళిపోయాడంటే ఆయన వెనకాల ఎంతమంది బయటకు వెళ్ళిపోవడానికి ఆలోచనలు ఉన్నారు, ఆయనకి సన్నిహితులే కానీ, ఆయనకి బంధువులే కానీ, మరి వీళ్ళందరూ కూడా ఎటువంటి కోణాల్లో ఆలోచిస్తున్నారు అనేది మనం చూడాలి. ఏదేమైనా ఇక్కడ మెయిన్‌గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి మాత్రం విజయసాయిరెడ్డి చాలా గట్టి షాక్ ఇచ్చాడు. ఈ షాక్ నుంచి ఎప్పుడు ఆయన బయటపడతాడనేది చూడాలి. ఇంకా రాబోయే రోజుల్లో ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి మెయిన్‌గా వైఎస్ఆర్‌సీపీ పార్టీలో కొంతమంది కీలక నేతలు మెయిన్‌గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేదా మిథున్ రెడ్డి కానీ లేదంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, మరి ఇలాంటి నేతల్లో ఎవరైనా కానీ బయటకు వచ్చారనంటే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ అనేది శాశ్వతంగా భూస్థాపితమే, ఇంకా ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే కూడా ఆల్రెడీ రాష్ట్ర రాజకీయాల్ని గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలా మలుపు తిప్పారు, ఆయన వెన్నంటే ఉండి నడిచారు అని అంటే ఖచ్చితంగా కారణం ఏంటంటే విజయసాయిరెడ్డి. ఆయన చేసిన ప్రతి తప్పులో కూడా ఈయనకి సంబంధం ఉంది. కానీ అలాంటి నేత బయటకు వెళ్ళిపోయాడనంటే మరి వైఎస్ఆర్‌సీపీ పార్టీకి పూర్తిగా కూడా మనుగడ చచ్చిపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు.